యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటున్నాం. చివరకు మిగిలేది అనే చిత్రం నుంచి సుధవో సుహాసిని మధువో విలాసిని. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మరి మీకు ఎవరికైనా సరే సంగీతం నేర్చుకోవాలని అనిపిస్తే అది A to Z అనమాట. అంటే కర్ణాటక సంగీతము, సినిమా పాటలు, లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, ఏ పాటకైనా నేను స్వరాలతో మీకు చెప్తాను, తెలుసు కదా. ఇప్పటి వరకే మన అభిమానులు దేశ దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి, మన తెలుగువారు ఎక్కుంటే అక్కడి నుంచి ఒక 50 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు నేర్చుకుంటున్నారు. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే సంగీతం, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్తాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. మీకు ఈ బుక్స్ ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వీటి వివరములు, ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను మీకు ఏమిటంటే, పైన స్వరము కింద సాహిత్యము అది కరెక్ట్ కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు మాత్రమే. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, అంటే సాహిత్యాక్షరములు అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ 2 లైన్లు క్లియర్గా రాశాను, మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1960 సంవత్సరంలో వచ్చినటువంటి చివరకు మిగిలేది అనే చిత్రం నుంచి సుధవో సుహాసిని మధువో విలాసిని, చాలా అద్భుతమైనటువంటి పాట. హంటింగ్ మెలోడియస్ అనమాట. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం అశ్వత్థామ గారు, పాడినవారు పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరంలో ఏమీ కలపలేదు అనమాట. ప్యూర్ శుద్ధ ధన్యాసి రాగం. ఈ శుద్ధ ధన్యాసి రాగం నాకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగము. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూద్దాం రండి. సగ్గమ్మ పనిసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే సగ్గమ్మ అంటే అక్కడ రీ తీశారో, పనిసా అంటే అక్కడ దా తీశారో. ఆరోహణలో రీ దా అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ సానీప మాగాస. సగ్గమ్మ పనిసా సానీప మాగాస. డిసెండింగ్ ఆర్డర్లో దారీలు అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఎవడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు. ఇందుకు వచ్చి స్వరస్థానములు: సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మవన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి అన్నమాట. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే మనకి ప్రథమ కాలం, ద్వితీయ కాలం, తృతీయ కాలం ఉంటుంది కదా. పల్లవి మాత్రం ద్వితీయ కాలంలో నడుస్తుంది. అంటే ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరములు, 2 సాహిత్యాక్షరములు చొప్పున. ఇక్కడ చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని పల్లవి. చరణములు 2 తిస్సరి గతిలో నడుస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున, 3 పాఠాక్షరముల చొప్పున. ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. మాస్టర్ గారు 2వ శృతిలో పాడారు, ఘంటసాల మాస్టర్ గారు. నేను 2.5 శృతిలో పాడుతున్నాను. ఈ 2.5 శృతిని స్కేల్స్లో చెప్పాలంటే వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి,
డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. స గ మ ప ని సా సా ని ప మ గ సా స గ మ ప ని సా సా ని ప మ గ సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో స గ సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. ఫస్ట్ నా హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ పాటి నేను పల్లవిని పాడతాను. అయితే తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సుధవో సుహాసిని మధువో విలాసిని, సుధవో సుహాసిని మధువో విలాసిని. ఓహో కమనీ సహసంసరాగమేలా రావే వరాల బాలా. ఓహో కమనీ సుధవో సుహాసిని. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ప్రారంభం మాత్రం తిసరనక తక్కిట తక్కిట అని ఉంటుంది అనమాట. మళ్ళా ఓహో అనేది చతురస్రగతి. అంతులేని ప్రేమ నాదిగా ఆనంద జ్యోతి నీవుగా, పంతులేని ప్రేమ నాదిగా ఆనంద జ్యోతి నీవుగా. ఓహో కమనీ సుధవో సుహాసిని మధువో విలాసిని. ఓహో కమనీ సుధవో సుహాసిని. లాస్ట్ చరణం, రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం ఫస్ట్ చరణం లాగానే ఉంటుందన్నమాట. నీవేలే ఈ వెన్నెల అది తిసరి నడకలో ఉంటుంది, తక్కిట తక్కిట అని. ఓహో కమని అదంతా కూడా చతురస్రంలో ఉంటుంది. నీవేలే ఈ వెన్నెల నేనేలే ఈ తెమ్మెరా,
ఈ వెన్నెలా నేనేలే ఈ తెమ్మెరా సడిలేని నడిరేయిలా జవరాల మనమౌదమా కమని సుధవో సుహాసిని మధువో విలాసిని కమని సుధవో సుహాసిని. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.